గుడ్ మార్నింగ్ ఎవరీవన్. గుడ్ మార్నింగ్ ఆల్. సురేష్ గారు స్క్రీన్ షేర్ చేయండి. సో చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. ఓకే, చూడండి. చేస్తాను సార్. ఆ, చూడండి. సో ఆల్టర్నేటివ్ రికన్సలేషన్ అకౌంట్, ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఆల్టర్నేటివ్ రికన్సలేషన్ అకౌంట్. సో ఆల్టర్నేటివ్ రికన్సలేషన్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? సో ఒక వెండర్ ఉన్నారు. ఒక వెండర్ సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేశారు. ఒక వెండర్ పైన సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. ఇన్వెంటరీ పర్చేస్ చేశారు సేమ్ వెండర్ దగ్గర. సో అటువంటిప్పుడు ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. ఎగ్జాంపుల్, మీరు ఒక మిషనరీ పర్చేస్ చేశారు. సో అటువంటిప్పుడు ఏమవుతుంది? మిషనరీ అంటే ఏంటి? ఇన్వెంటరీ అనుకోండి, ఇన్వెంటరీ అనుకున్నాం. సో ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. సో అదే మిషనరీకి సర్వీస్ చేశారు. అటువంటిప్పుడు సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. సో ఒక వెండర్ మల్టిపుల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు రికన్సిలేషన్ అకౌంట్ కూడా డిఫరెంట్ గానే ఉండాలి. సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అప్డేట్ అవ్వాలి. ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. సో దీన్ని ఏమంటారంటే ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అంటారు. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అంటారు దీన్ని. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్స్. సో రికన్సిలేషన్ అకౌంట్స్ ఎన్ని రకాలు ఉంటాయి? టైప్ చేయండి, కొన్ని యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ టైప్ చేసాం ఇంతకుముందు. మనం కొన్ని 3 టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. ఇంకా కొన్ని క్రియేట్ చేద్దాం. పైన టాప్ లో ఫస్ట్ లో టైప్ చేయండి, టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్. టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్. సో మనకి 3 తెలుసు కదా. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఫస్ట్ వన్. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. ఫస్ట్ వన్ ఏంటి? డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. ఫస్ట్ వన్ డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. సెకండ్ వన్ ఇంటర్నేషనల్ వెండర్, లేదంటే దీన్ని ఫారెన్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ అని కూడా అంటారు. ఫారెన్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. నెక్స్ట్ వన్ ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. వన్ టైమ్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. వన్ టైమ్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. ఇట్లా ఉంటాయి రికన్సిలేషన్ అకౌంట్స్. ఇంకా డెప్త్కి వెళ్ళామనుకోండి, ఓకేనా, ఇట్లా ఉంటాయి. సో డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ ఆర్ ఫారెన్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైమ్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. ఇట్లా ఉంటాయి.
ఇంకా కొన్ని ఉంటాయి. అడ్వాన్స్ వెండర్ రిక్వెస్ట్, అడ్వాన్స్ పేమెంట్ రిక్వెస్ట్, అడ్వాన్స్ రిక్వెస్ట్ వెండర్, అడ్వాన్స్ పేమెంట్ వెండర్, ఇట్లా కూడా ఉంటాయి. బట్ ఇవి ఓకే. సో ఇట్లా రికన్సిలేషన్ అకౌంట్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటి? ఒకే వెండర్ 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తున్నారు. సర్వీసెస్ 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్. ఇన్వెంటరీ సప్లై చేస్తే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. ఇన్వెంటరీ సప్లై చేస్తే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. ఓకే, డౌన్కి వెళ్ళండి. చూడండి, ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. ఇఫ్ ఐ పోస్ట్ సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్, సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ విల్ బి అప్డేటెడ్. మీరు సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. ఇఫ్ ఐ పోస్ట్ ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిసెస్, ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ విల్ బి అప్డేటెడ్. సో సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్, ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. ఇఫ్ ఐ పోస్ట్ సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్, సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ విల్ బి అప్డేటెడ్. ఇఫ్ ఐ పోస్ట్ ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిసెస్, ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ విల్ బి అప్డేటెడ్. All types of reconciliation accounts we are using for reporting purpose. So reporting purpose ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా. ఎగ్జాంపుల్, how much inventory I purchased, how much services I purchased. మీ సర్వీసెస్ ఎంత పర్చేజ్ చేశారు, తర్వాత ఇన్వెంటరీ ఎంత పర్చేజ్ చేశారు అనేటటువంటి వాటికి ఈ రికన్సిలేషన్ అకౌంట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వెండర్ ఉన్నారు, ఒక వెండర్ దగ్గర సర్వీసెస్ పర్చేజ్ చేశాను 1 lakh రూపీస్. సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. సేమ్ వెండర్ దగ్గర ఇన్వెంటరీ పర్చేజ్ చేశాను, ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. టోటల్ ఎంత? 3 lakhs రూపీస్. 3 lakhs రూపీస్ టోటల్గా. బట్ అందులో దేనికది సపరేట్గా ఉంటుంది, దేనికది సపరేట్గా తీసుకోవాలి. అర్థమైందా? సో ఇప్పుడు పని చేద్దాము. ఫస్ట్ మీరు FS00కి వెళ్ళండి. సో రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. సో వెండర్స్ అంటే ఎవరు, దేని కిందకు వస్తారు? సన్రీ డెబిటర్సా, సన్రీ క్రెడిటర్సా? వెండర్స్ కమ్స్ అండర్ సన్రీ క్రెడిటర్స్. వెండర్స్ అంటే ఎవరు? సన్రీ క్రెడిటర్స్. యాక్చువల్గా మనం కరెంట్ అసెట్స్ లో, కరెంట్ లయబిలిటీస్ లో తీసుకుంటున్నాము. యాక్చువల్గా అయితే మనం కరెంట్ సన్రీ క్రెడిటర్స్ లో తీసుకోవాలి. ప్రాజెక్ట్ లో అయితే మీరు సన్రీ క్రెడిటర్స్ లోనే తీసుకోండి. పని చేద్దాం, సన్రీ క్రెడిటర్స్ లో క్రియేట్ చేద్దాం. OBD4కి వెళ్ళి GL గ్రూప్ చెక్ చేయండి, నెంబర్ ఎంత ఉందో. OBD4 GL గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం GL అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. పొజిషన్కి వెళ్ళండి, మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ సన్రీ క్రెడిటర్స్ ఉందా? ఈ నెంబర్ తీసుకున్నాం. ఓకే, సేమ్ నెంబర్ ఇవ్వండి. FS00లో 400,591. 400,591. సన్రీ క్రెడిటర్స్ లో తీసుకోవాలండి. రికన్సిలేషన్ అకౌంట్ అనేది, ఐ మీన్ కరెంట్ లయబిలిటీస్ లో కూడా తీసుకోవచ్చు, బట్ సన్రీ క్రెడిటర్స్ లో తీసుకోవటం అనేది కరెక్ట్ వే. ప్రాజెక్ట్ అయినా సన్రీ క్రెడిటర్స్ లోనే తీసుకుంటారు. కరెంట్ లయబిలిటీస్ మర్చిపోండి, మీరు సన్రీ క్రెడిటర్స్ లోనే తీసుకోండి. కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్.
సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. క్రింద కూడా ఇవ్వండి, సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా, సో ఇక్కడ ఏం తీసుకోవాలి, రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి, తెలుసు కదా. అసెట్స్, కస్టమర్స్, వెండార్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్, వీటికి రికన్సిలేషన్ అకౌంట్స్ ని తీసుకోవాలి. సో వెండార్స్ కాబట్టి వెండార్స్ ఇవ్వండి. నీడ్ టు క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్, అసెట్స్, కస్టమర్స్, వెండార్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్. సో లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, తర్వాత రికన్సిలేషన్ అకౌంట్ రెడీ ఫర్ ఇన్పుట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇది తీసుకోకపోయినా ఏమీ కాదు, బట్ ఇదో ట్యాచ్ చేయండి. సేవ్ చేయండి. సేవ్ చేస్తారా? సేమ్ ఇదే విధంగా వన్ మోర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఏంటది? ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. క్రియేట్ లోకి వెళ్ళండి, కాపీ చేస్తారా? కాపీ చేయండి. సేమ్ జిఎల్ అకౌంట్ ని కాపీ చేస్తున్నాం మనం. సో అంటే ఏంటి? సో ఇక్కడ పైన ఇది కనిపించేది 400,591 అనేది సోర్స్ జిఎల్, క్రింద ఏముంది టార్గెట్ జిఎల్. సో 400,591 లో ఉన్నటువంటి ఇన్పుట్స్ అన్ని కూడా 400,592 జిఎల్ అకౌంట్స్ కి ఆటోమేటిక్ గా కాపీ అయిపోతాయి. కంటిన్యూ చేయండి. సో ఓన్లీ టెక్స్ట్ ఒకటే మార్చేద్దాం. ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. సేవ్ చేయండి. ఓకే, మనం 2 టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. మామూలుగా మీరు FB60కి వెళ్ళండి. ఎగ్జాంపుల్ FB60. ఒక వెండర్ తీసుకోండి, ఏదో ఒక వెండర్. డ్రాప్ డౌన్ చేసి వెండర్ ఇవ్వండి. పేమెంట్స్ పైన క్లిక్ చేయండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. పైన పేమెంట్స్ చూసారా, అక్కడ క్లిక్ చేయండి, పేమెంట్స్ ట్యాబ్. ఇక్కడ మనకి ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ కనిపించాలి, రావట్లేదు ఇక్కడ. డీటెయిల్స్కి వెళ్ళండి. ఇక్కడ చూసారా, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఒకటే ఉంది. ఇలా కాదు, వన్ మోర్ రికన్సిలేషన్ అకౌంట్ కూడా యాడ్ అవ్వాలి ఇక్కడ. సో మీరు డొమెస్టిక్, సో మీరు సర్వీస్ వెండర్స్ సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది పిక్ అవ్వాలి ఇక్కడ. ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది పిక్ అవ్వాలి. ఎలా పిక్ అవ్వాలి? ఇక్కడ ఓన్లీ ఒకటే ఉంది. మరి సర్వీసెస్ పోస్ట్ చేస్తే సర్వీసెస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ పిక్ అవ్వాలి.
ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది పిక్ అవ్వాలి. ఎలా పిక్ అవ్వాలి? ఓకే, ఫస్ట్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఒక వెండార్ క్రియేట్ చేద్దాం. వెండార్ మాస్టర్ క్రియేట్ చేద్దాం. షీట్ ఓపెన్ చేయండి. టీ కోడ్ ఏంటి? షీట్ ఓపెన్ చేయండి. సో టీ కోడ్ ఏంటి? వెండార్ క్రియేషన్ ఫస్ట్ వన్ కంప్లీట్ అయ్యింది. ఇది కంప్లీట్ చేస్తాం. ఓకే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ క్రియేట్ వెండార్. క్రియేట్ వెండార్ టైప్ చేయాలి ఇక్కడ. దీని తర్వాత నోట్ చేసుకోండి. క్రియేట్ వెండార్. సో ఇది కూడా చేసేసాం కదా, ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ కూడా చేసేసాం కదా. సరే ఉంచేయండి. క్రియేట్ వెండార్ టైప్ చేయండి. సో వెండార్ క్రియేట్ చేస్తున్నాం. టీ కోడ్ ఏంటి? XK01 లేదంటే FK01. యాక్చువల్గా మనం యూజ్ చేస్తుంది FK01, XK01 కాదు. బట్ ఎనీవే ఏది యూజ్ చేసినా ఓకే. సో XK01 బిలాంగ్స్ టు మెటీరియల్ మేనేజ్మెంట్ కి సంబంధించింది. FIకి సంబంధించింది FK01 టైప్ చేయండి. FK01 టైప్ చేయండి. S/4HANA అయితే BP ద్వారా చేస్తాం. XK01 బిలాంగ్స్ టు FK01 బిలాంగ్స్ టు FI. S/4HANA అయితే BP ద్వారా క్రియేట్ చేస్తాం. సో మనం ఒక వెండార్ మాస్టర్ని క్రియేట్ చేస్తాం. వెళ్ళండి, XK01 లేదంటే FK01 మీ ఇష్టం, ఏదైనా తీసుకోండి. డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ఇవ్వండి. ఎంటర్. డ్రాప్ డౌన్ చేసి టైటిల్ తీసుకోండి. టైటిల్, కంపెనీ నేమ్ ఇవ్వండి. ఏ నేమ్ ఇవ్వాలి? ఏదో ఒకటి, రామకృష్ణ ఎంటర్ప్రైజెస్. స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ అవన్నీ ఇవ్వండి. ఎంటర్. 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 సో ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఏం తీసుకోవాలి ఇక్కడ? ఎగ్జాంపుల్ సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటున్నాను. చూడండి, ఇవన్నీ మనం క్రియేట్ చేసినటువంటి రికన్సిలేషన్ అకౌంట్స్. నేను సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటున్నాను. ఇవ్వండి. షార్ట్ కీ వెండర్ నంబర్ 012. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4 A1 ఇవ్వండి. A1 అయినా పర్వాలేదు. ఓకే, ఎంటర్. పేమెంట్ టర్మ్స్ 0001. టోలరెన్స్ గ్రూప్
సేవ్. లాస్ట్ లో వెండర్ అనేది క్రియేట్ అయ్యింది. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ చూడండి. హౌ వి విల్ మ్యాప్ ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్? సో ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ ని మనం యాడ్ చేస్తాం. ఇప్పుడు ఎలా చేస్తాం అనేది మీకు అర్థమవుతుంది. బట్ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్? ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ది వెండర్ రిక్వైర్డ్ సమ్ టైమ్ సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్, సమ్ టైమ్ ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిసెస్ at the time of accounting entry posting. Alternative reconciliation account is required. ఒక్కోసారి సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే సర్వీస్ రిలేటెడ్ గా రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే ఇన్వెంటరీ రిలేటెడ్ గా రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. దాన్ని అలా మార్చుకోవడానికి మనకి ఏ టైపు రికన్సిలేషన్ అకౌంట్ కావాలంటే ఆ టైపు రికన్సిలేషన్ అకౌంట్ మార్చుకోవడానికి మనకి ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. At the time of inventory entry posting, we will select the inventory related reconciliation account. At the time of inventory related entry postings, we will select the inventory related accounts. At the time of service related entry postings, we will select the service related reconciliation account. So మీరు ఏ టైపు ట్రాన్సాక్షన్ చేస్తే ఆ టైపు రికన్సిలేషన్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఎలా మ్యాచ్ చేయాలి? ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ ఎలా పిక్ అవుతుంది, ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు మనం చేసేటటువంటి కాన్ఫిగరేషన్ ని బేస్ గా చేసుకుని ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది పనిచేస్తుంది. ఎస్ఐపి లోకి వెళ్ళండి. ఎస్పిఆర్ఓ ఐఎంజి ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, బిజినెస్ ట్రాన్సాక్షన్, posting with alternative reconciliation account, define alternative reconciliation account. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయింది, కంటిన్యూ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవ్వాలి మీరు. ఎగ్జాంపుల్ సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేయండి. సో సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ఇస్తున్నాం మనం. సో దీనికి ఆల్టర్నేటివ్ ఏమవుతుంది? ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అవుతుంది. మనం ఇవ్వండి ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. సో వెండర్ మాస్టర్ డేటాకి ఆల్రెడీ మనం సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ని అసైన్ చేసేసాం. సేమ్ వెండర్ ఇన్వెంటరీ సప్లై చేస్తాడు. అటువంటిప్పుడు ఏమవుతుంది? ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది కావాలి. వెండర్ అనేవాళ్ళు ఒకళ్ళే ఉన్నారు, ఆయన సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ ఇన్వెంటరీ కూడా సప్లై చేస్తున్నారు. సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. ఇన్వెంటరీ సప్లై చేస్తే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. సో దాని పర్పస్ మనము ఈ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. సో ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఈ కాన్ఫిగరేషన్ ని బేస్ గా చేసుకుని వర్క్ అవుతుంది. మన వెండర్ మాస్టర్కి ఏమి ఇచ్చాము? సర్వీస్ రిలేటెడ్ ఇచ్చాం. దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి? ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. సో ఇన్వెంటరీ పర్చేజ్ చేసినప్పుడు ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ని పిక్ చేసుకుంటాం. సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు, ఒకటే వెండర్,
సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు. అటువంటప్పుడు సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది పిక్ అవుతుంది. సో ఒక వెండర్ మల్టిపుల్ సర్వీసెస్ చేస్తున్నారు. ఇన్వెంటరీ సప్లై చేస్తున్నారు, లేదంటే రా మెటీరియల్ సప్లై చేస్తున్నారు. ఏ టైపు ట్రాన్సాక్షన్ జరిగితే ఆ టైపు రికన్సిలేషన్ అకౌంట్ ని తీసుకుంటాం. సో అది వర్క్ అవ్వాలంటే ఈ కాన్ఫిగరేషన్ చేయాలి. సేవ్. కన్ని చేయండి. క్లియర్ కదా? అట్లా క్లియర్ కదా? అట్లా. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను? సో ఈ కాన్ఫిగరేషన్ గుర్తుపెట్టుకోండి. సో సర్వీసెస్ యాక్చువల్గా మనం సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఆల్రెడీ అసైన్ చేసేసాం. దానికి ఆల్టర్నేటివ్ ఏది ఉంటే అదే పిక్ అవుతుంది. ఈరోజు ఒక వెండర్ క్రియేట్ చేసాం, వేరే వెండర్స్ కూడా ఉన్నాయి, వాటికి పిక్ అవుతుందా? ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ పిక్ అవుతుందా? నో సార్, పిక్ అవ్వదు. పిక్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ అనేది ఏమీ చేయలేదు. ఆ డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ కి ఆల్టర్నేటివ్ పిక్ అవ్వదు. ఎందుకంటే మనం అలా పిక్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇక్కడ అసైన్ చేసుకోవాలి. మన అన్నిటికీ డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇచ్చాం. అలా పిక్ అవ్వాలంటే ఆల్టర్నేటివ్ ఏమవుతుంది? ఇంకోటి ఏదన్నా యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో వెండర్ మాస్టర్ డేటాలో ఉన్నటువంటి రికన్సిలేషన్ అకౌంట్ కి ఆల్టర్నేటివ్ గా వన్ మోర్ రికన్సిలేషన్ అకౌంట్ ఏది తీసుకోవాలో అది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. చేసుకుంటేనే ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అనే ట్యాబ్ ఎండ్ యూజర్ కి ఓపెన్ అవుతుంది. లేకపోతే అవ్వదు, గ్రే అవుట్ లో ఉంటుంది, చేంజెస్ చేయలేము. సో ఈ కాన్ఫిగరేషన్ ని బేస్ గా చేసుకుని ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది పనిచేస్తుంది. సో డొమెస్టిక్ వెండర్, సో మనం క్రియేట్ చేసిన వెండర్ కి ఇక్కడ ఉన్నటువంటి రికన్సిలేషన్ అకౌంట్ ని యాడ్ చేసాం, సర్వీస్ వెండర్ యాడ్ చేసాం. అదే వెండర్ ఇన్వెంటరీ కూడా సప్లై చేస్తాడు. అటువంటిప్పుడు ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అయ్యే విధంగా ఆల్టర్నేటివ్ అని చెప్పేసి మనం క్రియేట్ చేసాం. ఓకే, నౌ వి విల్ పోస్ట్ ది సర్వీస్ వెండర్ ఇన్వాయిస్. వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. FB60కి వెళ్ళండి. నేను సర్వీసెస్ ఎంత పోస్ట్ చేయాలి షీట్ లో ఉంది, ఓపెన్ చేయండి. చూడండి, సర్వీసెస్ 1 lakh పోస్ట్ చేస్తున్నాను, ఇన్వెంటరీ 2 lakhs పోస్ట్ చేస్తున్నాను. సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే సర్వీసెస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్ FB60. సేమ్ వెండర్ తీసుకోవాలి, వేరే వెండర్ తీసుకుంటే పిక్ అవుదండి. సేమ్ వెండర్కే వర్క్ అవుతుంది. సో అమౌంట్ ఎంత? 1 lakh రూపీస్ ఇవ్వాలి. సో సో ఏది ఇచ్చారు మీరు? ఓకే, నెక్స్ట్ డీటెయిల్స్కి వెళ్ళండి. డీటెయిల్స్, సో సర్వీసెస్ అంటే ఏంటి? సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అయ్యింది. అదే ఇన్వెంటరీ అయితే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ని తీసుకోవాలి. ఇది సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. ఇది 400,591 అనేది సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్. సర్వీసెస్ అంటే ఏం తీసుకోవచ్చు? ఇక్కడ రెంట్ తీసుకోవచ్చు, అంతే కదా? రెంట్ అంటే ఏంటి? సర్వీసే కదా. సో కంపెనీ, మీ కంపెనీ వాళ్ళు వేరే వాళ్ళకు కూడా వాడుకుంటున్నారు. ఆయన ఏమవుతారు? మీకు వెండర్ అవుతారు, సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రాప్ డౌన్ చేసి రెంట్ అకౌంట్ ఇవ్వండి. ఎస్ సార్, ఇక్కడ ప్రీవియస్ వెండర్స్ కి ఇక్కడ రీకన్సిలేషన్ అకౌంట్ గ్రేడ్ అవుట్ అయింది కదా సార్, చేంజ్ చేసుకునే దానికి అవ్వదు వేరే వెండర్స్. అవ్వదు. మనం చూసాం కదా ఇంతకు ముందు, అవ్వదండి. కావాలంటే మార్చుకోవచ్చు, చేంజెస్ చేసుకోవచ్చు. బట్ అలా చేంజెస్ చేస్తేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. రెంట్ అకౌంట్ ఇవ్వండి ఇక్కడ.
రెంట్ పేయబులా రెంటా? రెంట్ అకౌంట్ ఇచ్చేయండి డైరెక్ట్గా. వన్ వే పోస్టింగ్, టూ వే పోస్టింగే. రెంట్ అకౌంట్ ఇవ్వండి, పేయబుల్ కాదు, రెంట్ అకౌంటే ఇవ్వాలి. తర్వాత క్లియరింగ్ కదా అది. అమౌంట్ ఎంత? 10,000, 1,00,000 రూపీస్. ఎంటర్. సిమ్యులేట్. రెంట్ అకౌంట్ అటాట్ టు రెంట్ అకౌంట్ అటాట్ టు 40 డెబిట్ 50 క్రెడిట్. సారీ, 1 minute. నైస్. సేవ్ చేయండి. సేవ్. తర్వాత క్లియర్ చేస్తాం. రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్ క్లియరింగ్ చేస్తాం. నెక్స్ట్ F-53 చేస్తాం, తెలుసు కదా. సేవ్. సో ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఏ అకౌంట్ పిక్ అయింది? ఇక్కడ ఏ రికన్సిలేషన్ అకౌంట్? రెంట్ అనేది సర్వీసెస్ కాబట్టి సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అయ్యింది. మరి వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. సో ఇన్వెంటరీ పోస్ట్ చేస్తున్నాం. ఇన్వెంటరీ అంటే రా మెటీరియల్ అనుకోండి. సో ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. సేమ్ వెండర్ తీసుకోండి, సేమ్ వెండర్. సో ఇక్కడ ఏం చేస్తాం చూడండి, ఇన్వెంటరీ పర్చేజ్ చేస్తున్నాం అంటే ఏంటి? రా మెటీరియల్. సో రా మెటీరియల్ పర్చేజ్ చేస్తే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. ఇంతకుముందు రెంట్ అంటే ఏంటి? సర్వీసెస్ కదా, కాబట్టి సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అయ్యింది. ఇక్కడ ఏమి ఇస్తున్నాను? ఇన్వెంటరీ, కాబట్టి ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది తీసుకోవాలి. ఇవ్వండి, ఇన్వెంటరీ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇవ్వాలి? రా మెటీరియల్. రా మెటీరియల్ అంటే ఇన్వెంటరీ. చూసారా, ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ చేసాం. ఎందువల్ల? రా మెటీరియల్ అనేది ఏంటి? ఇన్వెంటరీ, కాబట్టి ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ని అప్డేట్ చేసాం. సో మీరు ఏ టైప్ ట్రాన్సాక్షన్ చేస్తే ఆ టైప్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి. దీన్ని ఏమంటారు? ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అంటారు. సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఇంటర్వ్యూలో అడుగుతారు, ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు. 40 డెబిట్ 31 క్రెడిట్. రా మెటీరియల్ అకౌంట్ అటాట్ టు వెండర్. 40 డెబిట్ 31 క్రెడిట్. క్లియర్? అర్థమైందా? ఎస్ సార్, నో? ఎస్ సార్. క్లియరింగ్ చేసేస్తారు. క్లియరింగ్ F-53లో క్లియరింగ్ చేయడమే. అర్థమైందా? నెక్స్ట్ వ్యాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్. ఇవన్నీ 1 hour టైం పడుతుందండి. నెక్స్ట్ క్లాస్ వ్యాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ చెక్ చేయండి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్, వ్యాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్. డౌన్కి వెళ్ళండి. వ్యాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ చాలా చాలా ఇంపార్టెంట్. డ్యామ్ షూర్కి వచ్చాను. ఇది అవ్వలేదా? వెండర్ కస్టమర్ అసలు తర్వాత డిస్కస్ చేద్దాం. వ్యాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్, ఈ 2 topics మన టార్గెట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎబాపర్ ప్రోగ్రామింగ్ లెవెల్లో అప్డేట్ అవుతాయి. వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ అనేది. వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? పోస్టింగ్ కండిషన్. ఎగ్జాంపుల్ OBC4 ఉంది. OBC4 ద్వారా ఏం చేస్తాం మనం? FB60కి వెళ్ళండి.
ఓకే, వెయిట్ ఇక్కడ చాలు. సో ఓబీసీ4 వెయిట్ ఓబీసీ4 లో ఏం ఓబీసీ4 అంటే ఏంటి? We ఫీల్డ్ will control స్టేటస్. the fields. చెప్పండి. We will control the fields, sir, like required, surplus, not required. యా, At the కరెక్ట్ ఆన్సర్, time of కరెక్ట్ ఆన్సర్, accounting entry, we will control the fields. కరెక్ట్ ఆన్సర్. సో ఓబీసీ4 ద్వారా మనం ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది కంట్రోల్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏం కంట్రోల్ చేస్తాము? ట్యాక్స్ అమౌంట్ ఏమి ఇవ్వాలి, కరెన్సీ ఏమి ఇవ్వాలి, కరెన్సీ ఇవ్వాలి, ట్యాక్స్ కోడ్ ఇవ్వాలి, తర్వాత ప్రాఫిట్ సెంటర్ ఇవ్వాలా వద్దా, అసైన్మెంట్ ఫీల్డ్ ఇవ్వాలా వద్దా, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలా వద్దా, ఇవన్నీ కంట్రోల్ చేస్తాం. ఓకేనా? టెక్స్ట్ ఫీల్డ్ ఏమి ఇవ్వాలి? ఎగ్జాంపుల్ FB50కి వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్ FB50 GL పోస్టింగ్. రిఫరెన్స్ ఫీల్డ్ ఇవ్వాలా వద్దా, అవసరం ఇవ్వాలా వద్దా, డాక్యుమెంట్ అసైన్మెంట్ ఫీల్డ్ ఇవ్వాలా వద్దా, వ్యాలిడేట్ ఇవ్వాలా వద్దా, అంటే ఎండ్ యూజర్ ఏమేం ఫీల్డ్స్ ఇన్పుట్స్ ఎంటర్ చేయాలి, ఏమేం ఫీల్డ్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదనేది కంట్రోల్ చేస్తాం. అలా కాదు, వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సరే, ఓబీసీ4 ద్వారా ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. అలాగే నాకు ఓన్లీ డెబిట్ లైన్ ఐటమ్ కి సంబంధించిన ఫీల్డ్ మాత్రమే వ్యాలిడేట్ ఇవ్వాలి. ఎక్కడ చేస్తారు? మనం డెబిట్ అండ్ క్రెడిట్ 2 లైన్ ఐటమ్స్ ఉన్నాయి. సో నాకు అసైన్మెంట్ ఫీల్డ్ ఒకటే ఇవ్వాలి, డెబిట్ లోనే ఇవ్వాలి, క్రెడిట్ లో అవసరం లేదు. ఎక్కడ కంట్రోల్ చేస్తారు? Field status group, sir. While creating the GL account, we will give the field status ఫీల్డ్ group, స్టేటస్ right? గ్రూప్ లో క్రియేట్ చేస్తే డెబిట్ అండ్ క్రెడిట్ 2 లైన్ ఐటమ్స్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. తెలుసు కదా మీకు. ఓబీసీ4 లో చేస్తే ఏమవుతుంది? ఓబీసీ4 లో టెక్స్ట్ ఫీల్డ్ ని రిక్వైర్డ్ లో పెట్టేశాను. సో డెబిట్ లైన్ ఐటమ్ లోనూ ఇవ్వాలి, క్రెడిట్ లైన్ ఐటమ్ లో కూడా ఇవ్వాలి. అంతేనా? ఓబీసీ4 ద్వారా డెబిట్ లైన్ ఐటమ్ అండ్ క్రెడిట్ లైన్ ఐటమ్ 2 లైన్ ఐటమ్స్ ని కంట్రోల్ చేస్తాం. అలా కాదు, నాకు ఓన్లీ డెబిట్ లైన్ ఐటమ్ లో మాత్రమే రిక్వైర్డ్ లో కావాలి. ఏం చేస్తారు? ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేశామండి. ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాం? Posting key ఉంది కదా సార్ అక్కడ. కరెక్ట్ ఆన్సర్. పోస్టింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ట్రాన్సాక్షన్ కోడ్ OBA7. OB41 వెళ్ళండి. OB41. Hmm. 40 ఎక్కడ ఉంది చూడండి. 40 పైన డబుల్ క్లిక్ చేయండి. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్కి వెళ్ళండి. జనరల్ డేటా పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను టెక్స్ట్ రిక్వైర్డ్ లో ఉంచాను అనుకోండి, ఓన్లీ 40 లైన్ ఐటమ్ కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి. 50 ఇచ్చాను. 50 ఇస్తే 50 బ్యాక్ వెళ్ళండి. అగైన్ 50 లైన్ ఐటమ్ కి మాత్రమే అప్లికబుల్ అవ్వాలి. 50లోకి వెళ్ళాలి. అప్పుడు 50 క్రెడిట్, మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్, జనరల్ డేటా వెళ్ళండి. ఇక్కడ రిక్వైర్డ్ లో ఉంచాను అనుకోండి, ఓన్లీ 50కి మాత్రమే, అంటే 50 లైన్ ఐటమ్ కి మాత్రమే మీరు ఇన్పుట్స్ అనేవి వాళ్ళ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు. సో OBC4 ద్వారా చేస్తే డెబిట్ లైన్ ఐటమ్ కి, క్రెడిట్ లైన్ ఐటమ్ కి రెండింటికి అప్లికబుల్ అవుతాయి. అలా కాకుండా ఓన్లీ డెబిట్ లైన్ ఐటమ్ కో లేదంటే క్రెడిట్ లైన్ ఐటమ్ కో అప్లికబుల్ అవ్వాలి. అప్పుడు ఎలా చేస్తాము? పోస్టింగ్ కీస్ ద్వారా ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేయొచ్చు. ఇది మీకు క్లియర్ గా ఉంది. నెక్స్ట్ FB50కి వెళ్ళండి. సో OB41 అవ్వచ్చు, OBC4 అవ్వచ్చు, ఏదైనా సరే రిక్వైర్డ్, సర్ప్లస్, ఆప్షనల్ ఇవే పెడతాం మనం.
అలా కాదు, రిఫరెన్స్ ఫీల్డ్ ఏం ఎంటర్ చేయాలి అనేది ఎగ్జామ్. రిఫరెన్స్ ఫీల్డ్ ఏమి ఇవ్వాలి, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఏమి ఇవ్వాలి. ఇప్పుడు ఎండ్ యూజర్కి ఇష్టమైనట్టు ఇచ్చేయచ్చు OBC4 ద్వారా, లేదంటే OB41 ద్వారా. అదే రిఫరెన్స్ ఫీల్డ్ అనేది ఏం ఎంటర్ చేయాలి, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కాలంలో ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలి అనేది కాన్ఫిగరేషన్ చేయాలంటే వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది. OBC4 అండ్ OB41 ద్వారా మనము రిక్వైర్డ్ సర్ప్లస్ ఆప్షనల్ అనేది మెన్షన్ చేస్తాం. ఎండ్ యూజర్ ఏం చేస్తారు, వాళ్ళకి ఇష్టమైన విధంగా ఇన్పుట్స్ ఇస్తారు. అలా కాదు, నాకు రిఫరెన్స్ ఫీల్డ్లో ఏమని ఎంటర్ చేయాలి, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్లో ఏమని ఎంటర్ చేయాలి అనేది కంపెనీ వాళ్ళ రిక్వైర్మెంట్. సో ఇటువంటి వాటికి వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. సో టుమారో ఈ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. క్లియరా? అర్థమైందా? వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ కి OBC4 కి అలాగే OB41 కి డిఫరెన్స్ ఏంటో అర్థమైందా? ఎస్ సార్. సురేష్ గారు మీకు అర్థమైందా? ఎస్ సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్లాస్ టుమారో సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్, గుడ్ డే. అండ్ ఫీడ్బ్యాక్ కాల్ చేస్తాను. క్లాసెస్ ఎలా ఉన్నాయి ఏంటో కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం. ఇవ్వగలరా? నెక్స్ట్ ఇంకా ఎస్ సార్, ఇస్తా. థ్యాంక్ యూ అండి. మీ పేరేంటి? వివో ఎవరు పేరు? అర్థం మహేష్ సార్, మహేష్ చేంజ్ మహేష్ చేసుకున్నాను. ఓకే అండి. ఓకే మహేష్, థ్యాంక్ యూ అండి. బాయ్, గుడ్ డే.